చిలకమ్మ తన ఒక్కగానొక్క కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచుకుంది. ఇంతలో దానికి పెళ్ళీడు వచ్చింది. పిల్ల కోరుకున్న వరుడికే ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంది చిలకమ్మ. అందుకనే కూతురు స్వయంవరానికి ఏర్పాట్లు చేసి దగ్గరలోని పెళ్లి కుమారులను ఆహ్వానించేందుకు వెళ్ళింది. దారిన వెళ్తున్న చిలకమ్మకు గుడిసె పైకి ఎక్కి విలాసంగా కూర్చున్న కోడిపుంజు కనిపించింది. అల్లుడు, అల్లుడు, రేపు నా కూతురికి స్వయంవరం ఏర్పాటు చేశాను, నువ్వు తప్పకుండా రావాలి అని అంది ఆ చిలకమ్మ. దీంతో నీ కూతురు నా అంత చక్కగా ఉండదేమో కదా అంటూ నసిగింది ఆ కోడిపుంజు. నా కూతురికేం బాబు, చక్కనాల చుక్క కదూ అంటూ చిలకమ్మ మరో ఇంటికి వెళ్ళింది. చక్కగా పురి విప్పి ఆడుతున్న నెమలి బాబు చిలకమ్మకు కనిపించగానే, నా కూతురి స్వయంవరానికి నువ్వు తప్పకుండా రావాలి సుమా అని అంది. నా అంత అందగాడికి నీ కూతురా అంటూ చిర్రుబుర్రులాడాడు నెమలిబాబు. నా కూతురు కూడా నీ అందానికేం తక్కువ కాదులే అనుకుంటూ ముందుకు సాగింది చిలకమ్మ. అలాగే పావురాయి, కొంగబాబుల ఇళ్లకు వెళ్ళి కూతురి స్వయంవరానికి రావాలని కోరింది చిలకమ్మ. అయితే అందరూ కోడిపుంజు, నెమలి బాబులలాగే తలో మాట అన్నారు. అయినా కూడా చిలకమ్మ వాళ్ళందరికీ ఏదో ఒక విధంగా సర్ది చెప్పి వాళ్ళను సమాధానపరిచి కూతురి స్వయంవరానికి వచ్చేందుకు ఒప్పించింది. మరుసటి రోజు ఓ మామిడి పండ్ల తోటలో చిలకమ్మ కూతురి స్వయంవరం ఏర్పాటు చేశారు. ఈ స్వయంవరానికి అతిలోక సుందరులు అందరూ టిప్పుటాపుగా తయారై వచ్చారు. తోటంతా సందడి సందడిగా ఉంది. కూతురి శుభకార్యంలో హడావిడిగా అటూ ఇటూ తిరుగుతున్న చిలకమ్మకు ఇంతలో ఓ చెట్టు కొమ్మపై వాలిన గోరింక బాబు కనిపించాడు. చిలకమ్మను చూడగానే, స్వయంవరానికి నన్ను పిలవకపోయినా నేనే వచ్చేశానత్తా అని అన్నాడు గోరింక బాబు. వస్తే వచ్చావు గాని కాళ్ళకు వేళ్లకు అడ్డుపడకుండా ఓ మూలన వెళ్ళి కూర్చోపో అంటూ చిర్రుబుర్రులాడింది చిలకమ్మ. సరే అత్తా అంటూ ఓ చివర్లో వెళ్ళి కూర్చున్నాడు గోరింక బాబు. చిలకమ్మ కూతుర్ని పెళ్లి కూతురిగా ముస్తాబు చేసి వేదిక వద్దకు తీసుకువచ్చారు. నోటితో మాలను పట్టుకున్న చిలకమ్మ కూతురు పెళ్లి కొడుకుల వైపు నడిచింది. ముందుగా కోడిపుంజు, ఆ తరువాత నెమలిరాజు, కొంగ, మైనా ఇలా ఒక్కొక్కరిని దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది. అలా వెళ్ళిన చిలకమ్మ కూతురు చివర్లో ఆగిపోయింది. అక్కడే ఉన్నాడు గోరింక బాబు. గోరింక కళ్ళలోకి చూసింది చిలకమ్మ కూతురు. గోరింక బాబు కూడా చూశాడు. అంతే, అతని మెడలో మాల వేసేసి నవ్వుతూ తల్లి దగ్గరకు చేరి వెనుకన దాక్కుంది. దీంతో మామిడి తోటంతా ఒకటే గందరగోళం. స్వయంవరానికి తరలి వచ్చిన సుందరాంగుల ముఖాలన్నీ అవమాన భారంతో వాడిపోయాయి. వద్దు వద్దంటే ఒప్పించి మరీ తీసుకువచ్చి ఇంతలా అవమానిస్తారా అంటూ అక్కడే ఉండలేక వెంటనే వెళ్ళిపోయారు. కూతురు చేసిన పనికి చిన్నబుచ్చుకున్న చిలకమ్మ తాను చేసిన పొరపాటును గ్రహించి వెంటనే తేరుకుని, నాయమ్మే, నా తల్లే, నీ మనసులో ఏముందో తెలుసుకోలేకపోయానే, ముందే నాకు ఈ విషయం తెలిసి ఉంటే ఆ పొగరబోతుల దగ్గరికి వెళ్ళి బ్రతిమాలాల్సిన ఆగత్యం నాకు ఉండేది కాదు కదా అంటూ సంతోషంగా కూతుర్ని ముద్దులాడింది ఆ చిలకమ్మ. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక సరికొత్త కథతో మీ ముందుంటాను.